హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు ఒక పాన్ ఏజెన్సీ ఎలా తీసుకోవాలి, ఆ పాన్ ఏజెన్సీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, పాన్ ఏజెన్సీలో ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో అనేది మీకు చూపిస్తాను. నేను కూడా ఒక పాన్ ఏజెన్సీ అయితే తీసుకున్నాను. దాంట్లో నాకు చాలా బెనిఫిట్స్ అయితే కనిపించినాయి. అవి మీతో కూడా ఒకసారి షేర్ చేస్తాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేసుకున్నాను. క్రోమ్లో నేను ఏం చేసినానంటే ఒక షార్ట్ కట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను. లాగిన్ చేయడానికి సింపుల్గా ఉంటుందనేసి ఇక్కడ చూడండి, పాన్ ఏజెన్సీ అని ఒక షార్ట్ కట్ అయితే ఉంది. ఇది క్లిక్ చేసిన తర్వాత నాకు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లో అయితే లాగిన్ అయిపోతుంది అనమాట. క్లిక్ చేశాను. ఇక్కడ నా యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఇచ్చాను. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు డాష్బోర్డ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది డాష్బోర్డ్. ఇక్కడ చూస్తే నా ప్రొఫైల్ 3 రూపీస్ ఉంది. యాడ్ మనీ అని ఇక్కడ నుంచి కూడా మీరు అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ న్యూ పాన్ కార్డ్, పేపర్లెస్ మీటర్, ఆల్ హిస్టరీ అవన్నీ ఉంటాయి. ఇది స్మార్ట్ మీటర్ పాన్ అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా 2.0 ఎంటర్ చేసిన కదా పాన్ కార్డ్లో, అవి అనమాట. అవి ఇంకా పోతే అప్లోడ్ పెండింగ్ మొత్తం దీంట్లో చేసుకోవచ్చు. దాని పక్కనే ఎన్ఎస్డిఎల్ పాన్ అని కూడా ఉంటుంది. ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్లో 2 సిరీస్ ఉంటాయి. ఎన్ఎస్డిఎల్, యూటీ 2 ఉంటాయి. ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్, ఎన్ఎస్డిఎల్లో ఈకేవైసీ పాన్, ఈ సైన్ పాన్, ఎన్ఎస్డిఎల్ ఇన్కంప్లీట్ మొత్తం ఇక్కడే దొరుకుతుంది అనమాట. మీకు రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే పాన్ కార్డ్ దారిపోతే దాన్ని కూడా వెతుక్కోవచ్చు. ఇంకా బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ మొత్తం ఉంటుంది. కింద వస్తే అవే డీటెయిల్స్ ఇంకా మీకు క్లియర్ కట్గా కింద వేయడం జరిగిందనమాట. ఇది వచ్చి ఎన్ఎస్డిఎల్ పాన్, ఇది ఎన్ఎస్డిఎల్ పాన్. ఇవి 2 ఉన్నాయి ఏంటనుకుంటారా? ఇది వచ్చి ఈకేవైసీ, ఇది ఈ సైన్ అన్నమాట. ఇది పేపర్లెస్. ఇది న్యూ పాన్, ఇది మిర్రర్లెస్ పాన్. స్మార్ట్ యూటీ ఇది 3.2 అనమాట. ఇది అయితే ఇప్పుడు కొత్తగా వదిలింది. మొబైల్ రీఛార్జ్, ఆల్ డిటిహెచ్ రీఛార్జ్. ఇంకా పాన్ ఫైండ్ 2, ఇంకా వెహికల్ ఇన్సూరెన్స్, మొబైల్ రీఛార్జ్ కమిషన్ స్లాబ్. అంటే మొబైల్ రీఛార్జ్ చేస్తాం కదా, దాని కమిషన్ ఎంత వస్తుంది అనేది అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. కింద వచ్చి క్రోపింగ్ టూల్ అనమాట. మీ ఫోటో, మీ సైన్ని ఏ సైజులో పెట్టాలో అది మీరు అప్లోడ్ చేసి అదే మీకు క్రోప్ చేసి వస్తుందన్నమాట. దీనికి డిఫరెంట్ ఏంటంటే ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్కి సైన్ పాన్కి డిఫరెంట్ ఏంటంటే ఇందులో మీకు ఓటీపీ బేస్ ఉంటుందన్నమాట. దీంట్లో మీకు వచ్చేసి సైన్ రాదు. మీ పాన్ కార్డ్ని ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది వచ్చి ట్రాకింగ్ ఎన్ఎస్డిఎల్ పాన్, యూటీఐ పాన్ కార్డ్ ట్రాకింగ్. ఇక్కడ మీ ప్రొఫైల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. టుడే టోటల్ ఎర్నింగ్, మంత్ ప్రాఫిట్, యాడ్ వాలెట్. మీకు కంప్లైంట్ ఏమైనా రేస్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు అమౌంట్ ఇప్పుడు కావాలంటే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ యాడ్ వాలెట్లో వెళ్ళి అమౌంట్ 299 యాడ్ చేసినాను. మినిమం 100 రూపీస్. జనరేట్ క్యూఆర్ కోడ్ క్లిక్ చేశాను. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు పే చేసేసి కింద ఫోటోలో చూపినట్టు యూటీఐ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది మీకు. ఆ యూటీఐ రిఫరెన్స్ నెంబర్ దాంట్లో క్లిక్ చేస్తే మీ అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేనైతే యాడ్ చేయడం లేదు, నాకైతే ఇప్పుడు అవసరం లేదనమాట. ఇది కమిషన్ స్లాబ్. ఇందులో మీకు ఏ ఆపరేటర్ ఎంత కమిషన్ ఇస్తున్నారో ఇందులో మీరు చూసుకోవచ్చు. ఇంకా బ్యాక్ వస్తే ఇంకేమున్నాయి, ఫైడ్. దీనికి వచ్చి 35 రూపీస్ కట్ చేసుకుంటారు అనమాట. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద లింక్ ఉన్న పాన్ కార్డ్ మీకైతే అక్కడ చూపిస్తుంది. ఇది ఎన్ఎస్డిఎల్ పాన్. ఇందులో మీరు 107 రూపీస్ ఛార్జెస్ తీసుకుంటారు. న్యూ పాన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఉన్న పాన్ కార్డ్ని కరెక్షన్ కూడా చేయవచ్చు అనమాట. రెండింటికి ఒకే ఛార్జెస్ తీసుకుంటారు. అది ఎలా చేయాలనేది ఒకవేళ మీకు పెండింగ్ పడిపోతే 4 అవర్స్లో రీఫండ్ అవుతుంది. అది మీకు ఎలా చేయాలనేది ఒక నెక్స్ట్ వీడియోలో మీకైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంప్లైంట్ రేస్ చేయాలి. మీకు దేని మీద కంప్లైంట్ రేస్ చేయాలనేది ఇక్కడ మీకు ఆప్షన్ అయితే వస్తారన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చిందో కింద అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా 4 అవర్స్ పడుతుందన్నమాట. 4 అవర్స్ అనేది 4 అవర్స్ లోపలే మీకు అమౌంట్ అయితే రీఫండ్ అయిపోతుంది. నాకు చాలాసార్లు పెండింగ్ పడినాయి, కానీ నాకు డెఫినెట్గా అమౌంట్ అయితే రీఫండ్ అయిపోయింది. 4 అవర్స్ లోపలే అయిపోయింది. ఇక్కడ వచ్చి మీరు పెండింగ్ పాన్ ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఏమైనా పాన్ కట్ చేస్తుండి మధ్యలో ఆపేస్తే అది పెండింగ్ పట్టిపోతుంది. ఆ పెండింగ్ పడిపోయిన పాన్ వచ్చి ఇక్కడ మీకు హిస్టరీలో చూపిస్తుంది. మళ్ళీ దాన్ని అట్టే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అదే దీంట్లో బెనిఫిట్ ఈ ఏజెన్సీ తీసుకోవడంలో.
కమిషన్ మూవ్ టు యువర్ బ్యాంక్, మీ బ్యాంక్లోకి మూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నాకు రాదు, ఎందుకంటే నాకు అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి. యాక్సెస్ డెనీ అని వచ్చేసింది. మినిమం 100 రూపీస్ ఉంటే మీరు మూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.